రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ పై వైఎస్ఆర్సీపీ పోరుబాట. పార్టీ నేతలతో సమావేశంలో కార్యాచరణను ప్రకటించిన వైఎస్ జగన్ ఈ నెల 11 నుంచి నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాల అందజేశారు. ఇవాళ శ్రీకాకుళం నేతలతో వైఎస్ జగన్ సమావేశం. హాజరు కానున్న జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్పర్సన్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం. వైఎస్ఆర్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద జేసీ వర్గీయుల వీరంగం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితుడి ఆవేదన. ములుగు జిల్లాలో గాలి, నీరు, భూమి వరుస హెచ్చరికలు. శాస్త్రవేత్తలకు సవాల్గా మారిన ఘటన. పరిశోధనలు మొదలుపెట్టిన సిస్మాలజికల్ విభాగం. తెలంగాణలో రాజకీయాల్లో కాకరేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న కొందరు పోలీసు అధికారులు, కొందరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేసిన సిట్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఏరులై పారుతున్న మద్యం. ఊరూరా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులు. అధికారుల కనుసన్నల్లోనే దర్జాగా సాగుతున్న దందా. పుష్ప 2 ప్రీమియర్ షోలో అపశృతి. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి. మృతురాలు దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతిగా గుర్తింపు. మరో బాలుడి పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలి. దేశవ్యాప్తంగా పుష్ప 2 హంగామా. సంధ్యా థియేటర్ లో అభిమానులతో కలిసి మూవీ చూసిన అల్లు అర్జున్. మడకశిర మండలం ఉగ్రేపల్లిలో వేప చెట్టుకు కారుతున్న కళ్ళు. సువాసన అధికంగా రావడంతో ఆశ్చర్యంగా చూస్తున్న ప్రజలు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో శ్రీకర్ మార్ట్లో భారీ చోరీ. కౌంటర్లో ఉన్న 6 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు. బాపట్ల జిల్లా చిన్నగాంజంలో రోడ్డు ప్రమాదం. ఆటోని ఢీకొన్న లారీ. 8 మందికి గాయాలు. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలి. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ. నేడు పిఎస్ఎల్వి C-59 ప్రయోగం. ప్రోబా 3 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్న ఇస్రో. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు. గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరీలో నమోదు. ఉష్ణోగ్రతలు పడిపోయి పెరిగిన చలి తీవ్రత. కేరళలోని కొచ్చి తీరంలో నేవీ డే వేడుకలు. విన్యాసాలను తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన జనం. క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం. దేశవ్యాప్తంగా మూతపడిన విద్యా సంస్థలు, పరిశ్రమలు, హోటళ్లు. ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక అల్లాడుతున్న జనం. బంగ్లాదేశ్ లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన బ్రిటన్. ఇంగ్లాండ్ లార్డ్స్ మైదానాన్ని కప్పేసిన మంచు. తీవ్ర చలి నేపథ్యంలో పరుచుకున్న మంచు దుప్పటి. బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమం తర్వాత తీవ్ర పరిస్థితి. జైలు నుంచి 700 మంది ఖైదీలు పరార్. మాజీ ప్రధాని హసీనా నిష్క్రమణ తర్వాత అస్తవ్యస్తం. ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం. అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని మిచెల్ బార్నియర్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 100, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాస్. అరుదైన మైలురాయిని చేరుకున్న క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్. తొలిసారి $1,00,000 దాటిన విలువ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పెరుగుతున్న డిమాండ్. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీ విజేత భారత్. పాకిస్తాన్ పై 5-3 తేడాతో టీమిండియా గెలుపు.